దాని వెనకాల కూడా అసలు ఎందుకు మీ దగ్గర దాకా వచ్చింది అనేది కూడా పీపుల్ విల్ నో అండ్ హౌ దే అప్రోచ్డ్ యూ అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అవునన్నా కాదన్నా అందరం ఉన్నాం దీని వెనకాల. ఇంకా చక్కటి కథనాలన్నీ మీకు వస్తూనే ఉంటాయి. మీ దగ్గరికి ఎవిడెన్సెస్తోని రోజుకొకటి వస్తుంది. వాళ్ళకి ఫైల్స్, సిద్దిపేట ఫైల్స్ చూపించండి ముందుగా. అది వీళ్ళకి చూపిస్తే హరీష్ రావు నిద్ర పట్టదు. ఆబ్వియస్లీ ఆయన ఆపడానికి ట్రై చేస్తాడు. మీకు కూడా థ్రెట్స్ ఉంటాయి, బెదిరిస్తాడు. నేను ఎన్నైతే ఎదుర్కొన్నానో మీకు కూడా అవన్నీ వస్తాయి, సవాళ్ళే అవన్నీ. బయట తిరగలేని పరిస్థితి, పిల్లలు అక్కడ, నేను ఇక్కడ అన్న పరిస్థితి. ఒకసారి అర్ధరాత్రి భయం అవుతుండే. అట్లా నుంచి సిద్దిపేట నుంచి క్యాంపెయిన్ ముగించుకున్న క్యాంపెయిన్ టైంలో నాకేమన్నా అవుతుందేమో అంత భయానక సిచ్యువేషన్ అండి అది. కాకపోతే తెలుసు కదా, అది సినిమాలో చెప్తాడు చూడు, వాడు సంపుతే లీడర్ ఎట్లయితాడు అని, ఓడగొట్టాలని. సో అట్లా అన్ని రకాలుగా నా పార్టీ వాళ్ళతో, వాళ్ళ పార్టీ వాళ్ళతో, అందరితో కలిసి అదే రంగనాయక సాగర్ సాక్షిగా అదే జుట్టుకోబోతుంది హరీష్ రావు. నీకు ఇవాళ నువ్వు అనుభవిస్తావు చూడు, ఇంతకింత అనుభవిస్తావు. నా నిజంగా ఒక శాపం అనుకుంటారా, అదేమనుకుంటారో. ఇక్కడ ఒక నాలోనే ఒక విమెన్ బయటికి వచ్చింది. ఫైనల్గా ఏం చెప్తారంటే దీనికి సంబంధించి మీరు, అంటే మీ పర్సనల్గా మీరు పార్టీ తరఫున మీరేమన్నా పోరాటం చేస్తారా, ఇట్లాంటివి ప్రశ్నించే ప్రయత్నం చేస్తారా? 100% గతం నుంచి కూడా చేస్తుంది అదే. వాళ్ళని భయాందోళన గురి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ, వ్యక్తిగతంగా తాతలు ముత్తాతల నుంచి ఆస్తులు వస్తున్నటువంటి దాన్ని ఆపినప్పటికీ, లేకపోతే మా యొక్క మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా వాతావరణాలు కల్పించినప్పటికీ, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మేమందరం కూడా మా నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితోటి ముందుకు నడిచినాం. ఎంత పెద్ద కొట్లాడినైనా కొట్లాడినాం, అది ప్రాణాలకు తెగించి కూడా ముందుకు పోయినాం. ఈరోజు అవన్నీ చేసినాం కాబట్టి, ఈరోజు కలిసికట్టుగా ముందుకు పోయినాం కాబట్టి ప్రజా పరిపాలన తెచ్చుకోగలిగినాం. ఈ ప్రజా పరిపాలనలో ఆ అవినీతి డేగల్ని వెలికి తీసేటటువంటి పనిలోనే ఉన్నాం. ఎందుకంటే మా మేనిఫెస్టోలో సంక్షేమాలు ఎట్లా పెట్టినామో, అభివృద్ధి ఎట్లా పెట్టినామో, మీరు యొక్క అవినీతి కుంభకోణాలను బయటికి వెలితీస్తాం అనేటటువంటిది కూడా మా మేనిఫెస్టోలోనే పెట్టినాం. ప్యారలల్గా అటు అది చేస్తున్నాం, ఇటు ఇది చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి సింగిల్ లైన్లో నేను చెప్పాలంటే, 10 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి అన్ని పాలసీలు కూడా వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసమే తప్ప ప్రజల హితం కోసం ఏ ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి మొదలు పెట్టుకుంటే, అది మీరు ధరణి తీసుకున్నా, లేకపోతే మున్సిపల్ చట్టం తీసుకున్నా, పంచాయతీరాజ్ చట్టం తీసుకున్నా, మీరు ఏదన్నా తీసుకోండి, ఆఖరికి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నా కూడా తాకులాటలు పెట్టేటటువంటిది. ఏమో అంటారు కదా, 2 పిల్లుల మధ్యలో తాకులాటలు పెడితే కోత వచ్చి కొట్టుకుపోయినట్టు, అట్లా పంచాయతీలు పెట్టే దాని మీదే ఇప్పుడు హరీష్ రావు గారిది కూడా చూసినాం. కుల సంఘాలకు ఇచ్చేసేస్తే పాత భూములకి వీళ్ళకి పంచాయతీలు ఏం రావాలి అంటుంటారు గ్రామస్తులు చెప్తుంటున్నాం. ఇప్పుడు మనం గిదే వీరి పరిపాలన. విభజించు, కొట్లాటలు పెట్టు, తాకులాటలు పెట్టు, మనం పరిపాలించు, ఎప్పటికీ నువ్వే ఉండు. సాగదు కదా అట్లా ప్రజాస్వామ్యం. చక్రి గారు సోదరుడు చెప్పింది 100% నిజం. వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇప్పుడు ఉత్తమ సంపాదన, అధమ సంపాదన, మధ్యమ సంపాదన అని ఉంటుంది. మధ్యమ సంపాదన అంటే వాళ్ళ తాతల తండ్రులు భూస్వాములు ఏం కాదు, రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టేది, ఆ జాతి మొత్తం అంతే వాళ్ళదంతా. తర్వాత ఉత్తమ సంపాదన అంటే వాళ్ళకి వచ్చేది ఉద్యోగం ఏం చేయలేదు, వాళ్ళు వచ్చే శాలరీస్ ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టే కార్లు, వాళ్ళు తిరిగేది అదంతా అది చూసుకున్నాం కదా. ఇదంతా కూడా అధమ సంపాదనే. అధమంగా అక్రమంగా మీరు మొత్తం దోసుకున్నారు, అదంతా దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టరు. క్షమాపణ కూడా మీరు కోరే ఇదిగా కూడా లేరు. డెఫినెట్గా మీరు అందరూ కూడా లోపలికి పోతారు. ఒక ఆమె పోయింది ఆల్రెడీ, ఆమెకు తోడుగా మీరు అందరు పోతారు. నేను బిగ్ టీవీ వేదికగా చెప్తా ఉన్నా, ఇది మీకు చుట్టుకుంది, ఆల్రెడీ అయిపోయింది, మీరు బయటికి రాలేని పరిస్థితి. మీరు ఇంకా ఆపే ప్రయత్నాలు అవన్నీ మానుకోండి, మీరు ఆపలేరని చెప్పి ఇందాక చక్రి గారు కూడా చెప్పిండ్రు. మీతో కాదు ఇక హరీష్ రావు, యు ఆర్ క్లోజ్డ్. కాంగ్రెస్ తరఫున చెప్పినాం కదా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది దీన్ని అంటే బాధితుల పక్షాన్ని నిలబడతామని అగైన్ యాజ్ హీ సెడ్, రాము చెప్పిండు ఇందాకనే, మేనిఫెస్టోలోనే పెట్టినాం, బాధితుల పక్షాన్ని నిలబడతాము, వాళ్ళన్నీ వెలికి తీస్తాము, ఎవరి వాళ్ళకి అప్పగించేదాకా కూడా, అందరికీ న్యాయం చేసేదాకా కూడా మా ప్రభుత్వం ఊరుకోదు, మీ పక్షాన మేము ఉంటాము, అధైర్యపడకండి అని నేను ముందే చెప్పిన. రైట్. ప్రకాష్ రెడ్డి గారు రైట్.